మహబూబాబాద్ జిల్లా తిరుమలపురంలో అభివృద్ధి నిధులపైన గందరగోళం నెలకొంది. గ్రామ అభివృద్ధి కోసం ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు సరైన విధంగా వినియోగించకుండా అక్రమంగా మళ్లించబడుతున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి వంటి ప్రాథమిక సదుపాయాలు ఇంకా సక్రమంగా లేకపోవడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పనులు జరపకుండా అభివృద్ధి పనుల పేరుతోటి బిల్లులు చూపించి గోల్మాల్ చేశారని ఆరోపిస్తున్నారు. దీనిపైన సంబంధిత అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు వాపోతున్నారు. గ్రామం మాజీ సర్పంచ్ని. గతంలో నేను 2022-24 వరకు నేను పదవి కాలం ఉన్నాను. నాకు సంబంధించిన బిల్లులు 8 లక్షల రూపాయలు ఆగినాయి. దానికి సంబంధించిన ఎంబీ రికార్డ్స్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. మేము పదవి కాలం ఉన్నప్పుడు మాకు డబ్బులు ఆర్థిక సంవత్సరంలో డబ్బులు రాలేదు. ఇప్పుడు ఉన్న సర్పంచ్ వాళ్ళ కొడుకు 5 లక్షల రూపాయలు పడ్డా కానీ డబ్బులు మాకు ఎంబీలు తీసుకుపోయి ఇచ్చినా కానీ డబ్బులు ఇవ్వమంటే ఇవ్వడం లేదు. ఏందని అధికారులు అడిగితే మేము పనులు చేశాము, మేము చేసిన వాటికే తీసుకుంటామని సంబంధిత అధికారుల కడకు చెప్పడం జరుగుతుంది. అదే విధంగా మేము 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి మేము డబ్బులు తీసుకోకుండా ఇబ్బంది పడతాను. 5 లక్షల రూపాయలు గత 15 రోజులలోనే 5 లక్షల రూపాయలు డ్రా చేయడం జరిగింది. చిన్న చిన్న వాటికే ట్రాక్టర్ రిపేర్ అని దానికని దీనికని ఒక ఎల్ఈడి చిన్న లైట్లు తెచ్చి దానికి దీనికి అని ఒక 3-4 పనులు చేసి 5 లక్షలు 6 లక్షలు డ్రా చేయడం జరిగింది. గ్రామం